వందనములు సహోదరులారా. మరి ఈరోజు జెరూసలేం రావడం జరిగింది. మరి జెరూసలేములో మరి ఒలీవల కొండకి రావడం జరిగింది. మరి ఒలీవల కొండకు రావడం జరిగింది. ఇది చూడండి, చిన్నపిల్లలు ఈరోజు మౌంట్ ఆఫ్ ఒలీవా, ఒలీవ కొండ. ఇది ఒలీవ కొండకి వెళ్తున్నాం. మరి ప్రభు అయిన యేసు తన శిష్యులతో కలిసి మరి యుగ సమాప్తిని గురించి, ఎప్పుడు జరుగును, యుగ సమాప్తి ఎప్పుడు జరుగును, మరి నీ రాకడకు సూచనలేవి అని ప్రభు అయిన యేసును శిష్యులు అడిగినప్పుడు, ప్రేమైన వారలారా, మరి వారికి సూచనల గురించి చెప్పిన ప్రదేశం. మరి ఇంకొక ప్రదేశం ఏంటంటే, యేసు ప్రభు మరి యెరూషలేముకు గాడిద పైన ఇదిగో మరి వెళ్ళిన ఇక్కడి నుంచే, ఈ స్థలం నుంచే మరి ఆ గాడిదను వెళ్ళారు. బాగున్నారా? ఇదే ప్రదేశం ఇది అందరూ సందర్శించడానికి వస్తున్నారు ఈరోజు. మరి వీరితో కలిసి ఇక్కడి వరకు వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ ఉండదు, ఈరోజు ఓపెన్ ఉంది కాబట్టి ఇది చాలా వెళ్ళి చూద్దాం పదండి. ఎప్పుడు ఇది మనకు ఓపెన్ ఉండదు, వెళ్ళి చూద్దాం రండి. ఇది ఇక్కడ మన గాడిదను ఇప్పి యేసు ప్రభు మరి గాడిద పైన వెళ్ళినప్పుడు ఆ గాడిద ఈ ఇంటి నుండే ఇదే యేసు ప్రభు గాడిద ఊరేగాడు కదా, ఇక్కడ నుంచే తీసుకెళ్లారనమాట. ఇక్కడ ఒక మహాదేవాలయాన్ని కట్టారు. ఇన్సైడ్ ఈ స్థలం నుంచే మరి ప్రభు యేసు ప్రభువును అప్పుడు ఇక్కడ ఇంటి దగ్గర నుంచి గాడిదని తీసుకెళ్తారు కదా, అదే ఈ స్థలం అన్నమాట. ఆ గాడిద మీద ఎక్కి వెళ్ళింది అదే. ఇక్కడ నుంచి ఆయన ప్రయాణమై వెళ్ళాడు. ఇక్కడ నుంచి ప్రయాణమే జెరూసలేం, అక్కడికి వెళ్ళాడు అనమాట. జెరూసలేం మహాదేవాలయానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఏంటంటే ఏమో చెప్తున్నారు. ఒకసారి ప్రార్థన చేసి చేయండి ప్రార్థన చేసి వచ్చా కదా, చేసుకోవచ్చు.
సాక్షి గృహం నుంచి ఆయనకు ఆ గాడిదను తీసుకురమ్మని చెప్పాడు కదా, మరి ఆ ప్రదేశం